హలో ఫ్రెండ్స్. సో ఇంతకుముందు క్లాస్లో మనము ఫస్ట్ లెసన్ వానదేవుడి గురించి తెలుసుకున్నాం. యాక్చువల్లీ ఇది 3వ తరగతి అని మర్చిపోకండి. సో 3వ తరగతిలో మనం సెకండ్ లెసన్ గురించి చెప్పుకోబోతున్నాం. ఒకవేళ ఫస్ట్ లెసన్ చూడనోళ్ళు అయితే వానదేవుడి లెసన్ అయితే చూసుకోండి, ప్లేలిస్ట్లో ఉంటాయి. సో నెక్స్ట్ బాలభీముడు మనమైతే స్టార్ట్ చేసేద్దాం. బాలభీముడు ప్రక్రియ ఏంటి, కథ, ఇతివృత్తము, ఇతిహాసము. సో ఇతిహాసం అనగా ఏంటి, ఇట్లు జరిగినది. ఇతిహాసం అనగా ఏంటి, ఇట్లు జరిగినది అని అర్థం. పాండురాజు ఇట్లు జరిగినది అని అర్థము. మీరు నోట్స్ తయారు చేసుకోండి, మీకు ఇంకా ఈజీగా అవుతుంది. ప్రిపరేషన్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకున్నా మీకు గుర్తుంటుంది అన్నమాట. ఇతిహాసంలో దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే కథకు ప్రాధాన్యత ఇస్తారు. పాండురాజు 5 కొడుకుల్లో భీముడు ఎన్నోవాడు, 2వ వాడు. నెక్స్ట్ పాండురాజు అన్న ఎవరు, ధృతరాష్ట్రుడు. పాండురాజుకు ఎంతమంది కొడుకులు, 5 కొడుకులు. సో పాండురాజు కుమారులు ఎవరు, పాండురాజు కుమారులు ఇక్కడ పాండులోనే ఉంది, పాండవులోనే. ధృతరాష్ట్రుని కుమారులు ఎవరు అంటే కౌరవులు. ఎంతమంది, 1000 మంది కౌరవులు. సో 100 మంది 1000 మంది అన్నాను, 100 మంది కౌరవులు. సారీ, మిస్టేక్ అయ్యింది. 100 మంది కౌరవులలో ఎవరు పెద్దవాడు అంటే 100 మంది కౌరవులలో ఎవరు పెద్దవాడు అంటే దుర్యోధనుడు అండి. ఇక్కడ కౌరవులు వచ్చిందేంటి, ఓకే సారీ మిస్టేక్ అయింది. దుర్యోధనుడు అని రాసుకోండి, దుర్యోధనుడు అని. సరే మీరైతే రాసుకోండి. నెక్స్ట్ ఒంటరిగా ఉన్న భీమునికి విషహారం ఇచ్చింది ఎవరు, దుర్యోధనుడు ఇచ్చాడు. సో దుర్యోధనుడు ఇచ్చాడు. ఎవరి దయ వల్ల భీముడు ఏనుగుల బలాన్ని పొందాడు అంటే నాగరాజుల దయ వల్ల పొందాడు. సో నెక్స్ట్ పాతాళ లోకంలో ఉన్న భీముని బంధువు పేరు ఎవరు, నాగరాజు. ముక్కు మీద వేలు వేసుకోవడం అనేది ఏ జాతీయం అంటే ఆశ్చర్యపోయిన సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. ఇంకా నా బలంతో చెడ్డ వాళ్ళని శిక్షిస్తా, మంచి వాళ్ళని రక్షిస్తా అని ఎవరితో అన్నారంటే భీముడు అమ్మతో అన్నాడు. ఇక్కడ మనం పాండవుల జననం కన్ఫ్యూజ్ అయితే మీరు ఇక్కడ చూసుకోండి. కుంతి ఏమ ధర్మరాజుకు ఎవరు పుట్టాడు అంటే ధర్మరాజు పుట్టాడు. ఇతను కౌరవులలో పెద్దవాడు, పాండవులలో పెద్దవాడు. నేను ఏదో ఊహించుకుంటూ ఏదో చెప్పేస్తున్నా, సారీ అండి. సో కుంతిదేవికి వాయుదేవుడికి ఎవరు పుట్టాడు, భీముడు పుట్టాడు. కుంతిదేవి ప్లస్ ఇంద్రుడికి ఎవరు పుట్టాడు, అర్జునుడు పుట్టాడు. సో ఇక్కడ ఇంకా ఇద్దరు కౌలలు అశ్వని దేవతల వలన సకల దేహులు పుట్టారు. సో ఈ రోజుకి ఈ లెసన్లో ఉన్న పాయింట్స్ అన్నీ మీకు అందిస్తున్నాయి. ఒకవేళ ఏదైనా అందకుంటే కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. నేను నెక్స్ట్ లెసన్కి సంబంధించిన వీడియో తీసుకొస్తాను. మీరైతే లైక్, కామెంట్, షేర్ అయితే చేయండి. మీకు ఒకవేళ నా వీడియో నచ్చకపోయినా కామెంట్లో చెప్పండి. ఏదైనా తప్పులు ఉంటే నేను సరి చేసుకుంటాను. నెక్స్ట్ వీడియో కావాలనుకున్న వాళ్ళు మాత్రం తప్పక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో దీనికంటే ఇంకా మంచిగా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అందిస్తాను. సో థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు.